హలో అండి. ఈరోజు ఈ వీడియోలో వచ్చేసి మనము ఒక చీర తీసేసుకొని లాంగ్ ఫ్రాకు అలాగే దుపట్టా అంటే చున్నీ ఎలా రెడీ చేసుకోవాలో చెప్తానండి. అయితే ఇదిగోండి 1 మీటర్ క్లాత్ అనేది ముందుగా కట్ చేసేసాను. తర్వాత మిగతా క్లాత్‌లోని ఫ్రాక్ అనేది రెడీ చేశానండి. అది ముందు వీడియోలో ఉంటది చూడండి. సో, ఈ దుపట్టా వచ్చేసి ఇగోండి కుట్టేసరికి ఈ విధంగా వస్తదనమాట. అయితే ఇక్కడ బోర్డర్ వచ్చేసి ఒకవైపు పెద్దదుందండి. ఒకవైపు చిన్న బోర్డర్ ఉంది. కాకపోతే మనము చీరవి ఎలాగా పైట చెంగు సెట్ చేసుకుంటామో ఆ విధంగా పెడితే ఈ కరెక్ట్‌గా వచ్చేస్తదండి. ఈ బోర్డర్ అంతా వెడల్పు పెట్టేసుకుంటే సరిపోతదనమాట. సో, ఇప్పుడు కటింగ్, స్టిచ్చింగ్ అనేది చూపిస్తాను. చూసారు కదా! ఒకవైపు కుచ్చులొచ్చాయి కదా! ఆ కుచ్చులు 2 వైపులా వచ్చేటట్టుగా మనమైతే ఇప్పుడు రెడీ చేసుకోవాలి. అది ఎలాగనేది చెప్తానండి. సో, చూడండి కరెక్ట్‌గా ఇప్పుడు ఇట్లా తీసుకున్నాం కదండీ! మిడిల్ కట్ చేయాలి. అంటే ఎంతుందో ముందుగా మార్కింగ్ అదే కొలుచుకోవాలండి. ఈ క్లాత్ అనేది ఎంత వెడల్పు ఉందో చూసుకోవాలి. చూసుకొని కరెక్ట్‌గా మిడిల్‌కి 2 పీసుల్లాగా కట్ చేయాలనమాట. చూడండి చెప్తాను. అలాగైతే ఇక్కడట కుచ్చులున్నాయి కదండీ! ఒక సైడ్ ఒక కుచ్చులొస్తాయి. ఇంకో సైడ్ కూడా కుచ్చులొస్తాయి. సరిపోతదండి. ఇక్కడ చూడండి ఒకవైపు పెద్ద బోర్డర్ వచ్చింది కదా! ఇంకొక వైపు చిన్న బోర్డర్ వచ్చింది కదా! పర్వాలేదండి ఇలాగొచ్చినా సరే. ఎందుకంటే మనము చీర స్టెప్ ఎలా పెడతామో ఆ విధంగా ఈ చున్నీని ఫోల్డింగ్ చేసి పెట్టేసుకున్నామనుకోండి. సో, ఈ మెరూన్ కనిపిస్తుంది కదండీ! ఆ బోర్డర్ మాత్రమే మనకు కరెక్ట్‌గా వచ్చేస్తదనమాట. అయితే ఇప్పుడు చూడండి మిడిల్‌కి కరెక్ట్‌గా మార్కింగ్ చేశాను. మార్కింగ్ అంటే ఫస్ట్ కొలిచాననమాట. కొలిచేసి కరెక్ట్‌గా మిడిల్‌కి ఇట్లా 2 పీసులనేవి కట్ చేసేసుకోవాలనమాట. చూడండి ఈ విధంగా కరెక్ట్‌గా నీట్‌గా. అది చూడండి ఒకవైపు ఎక్కువ తక్కువలాగా అనిపిస్తుంది గదా! కాదండి కరెక్ట్‌గానే ఉంది. కాకపోతే అలా అటు సైడ్ బార్డర్ అనేది పెద్ద రావడం వల్ల అట్లా అనిపిస్తుంది. సో, ఇప్పుడు స్టిచ్చింగ్ ఎలా చేయాలో చెప్తానండి. సో, చూడండి ఇప్పుడైతే సేమ్ కలర్ థ్రెడ్ అయితే మనం పెట్టేసుకోవాలండి. ఇగోండి సేమ్. అయితే 2 ఉన్నాయి కదండీ! సో, ఫస్ట్ అయితే ఒక పీస్ తీసేసుకోండి. ఇగోండి ఈ పెద్దది ఉంది కదండీ! ఈ బార్డర్‌ది ఇది తీసేసుకొని అది ఒరిజినల్ అనేది మన వైపు ఉంచేసుకోవాలండి. తర్వాత అటు సైడే ఈ రెండో బార్డర్ గూడా వచ్చేటట్టుగా ఈ విధంగా పెట్టేసుకోండి. పెట్టేసుకొని ఇట్లా ఫోల్డింగ్ చేసి కుట్టడం స్టార్ట్ చేయండి. ఎందుకంటే ఖర్చులాగా ఉంచేసామనుకోండి అవి దారాలొచ్చేస్తాయనమాట. అట్లా రాకుండా ఇట్లా చిన్న ఫోల్డింగ్ చేసేసుకొని ఇలా కుట్టు వేసుకొనైతే రండి ఫస్ట్ అయితే. ఇగోండి నీట్‌గా. చూడండి కిందని కరెక్ట్ కుట్టు వస్తుందో లేదని ఒకసారి చెక్ చేసేసుకోండి. తర్వాత ఈ చిన్న చిన్న థ్రెడ్‌లు ఏవున్నా సరే మనం కుట్టేటప్పుడే ముందుగానే ఇది తీసేయాలనమాట. తర్వాత 2 పీసులు గూడాను ఏది గూడా విడిపోకుండా చూసుకోవాలండి. లేదంటే మనకి అటు థ్రెడ్ ఒకవేళ కుట్టు పడలేదనుకోండి ఒక పీస్ అనేది జాయింట్ తప్పిపోద్దనమాట. అలాగ రాకుండా ఇగో నీట్‌గా ఇలాగ కుట్టు వేసుకొనైతే వచ్చేయండి. సో, చివరి వరకు ఇలా వేసుకొనొచ్చేసారు కదా! తర్వాత ఏం చేస్తారంటే ఇగోండి ఇది కుట్టేసాం కదా! నెక్స్ట్ ఇట్లా ఓపెన్ చేయండి. ఇట్లా ఓపెన్ చేసి మిడిల్ నుంచి ఆ కుట్టనేది వేసేసుకొనొచ్చేయండి. అయితే ఈ కుట్టు గూడాను మనకి కుట్టేటట్టుగా కనిపించకూడదంటే మాత్రం అదొక డిజైన్‌లాగా మనం కుట్టేయవచ్చండి. అంటే దగ్గరగా కుచ్చులు పెట్టేసి అక్కడ వేరేది ఏదైనా డిజైన్ చేసేయవచ్చు. వీళ్ళేం చెప్పారంటే నార్మల్‌గా ఇలా కుట్టేయమని చెప్పారనమాట. సో, అందుకనే కుట్టేసానండి. అయితే మళ్ళీ ఇంకోటి గూడా ట్రై చేయొచ్చండి. మధ్యలో లేస్ అయినా జాయిన్ చేయొచ్చు. సో, మనకు కావాలంటే ఈ లేస్ అయినా జాయిన్ చేసి ఆ కుట్టు అనేది కనిపించకుండా చూసుకోవచ్చండి. సో, ఇగో చూసారు కదా! ఇట్లా కుట్టేసాం గదండీ! తర్వాత ఇంకొక సైడు ఉంటది కదా! ఇగోండి ఈ పీస్ ఉంది కదా! ఈ పీస్‌ని గూడా ఫోల్డింగ్ చేసి కుట్టేయడమే. మనం అంచు ఎలా కుడతాము చీరలకి ఆటికి ఆ విధంగా ఫోల్డింగ్ చేసి కుట్టేసుకోవచ్చు. అయితే చెప్పాను కదా! ముందుగానే ఈ కుచ్చులాగా ఇట్లా పెట్టేసైనా ఇక్కడట ఈ కుట్టు అనేది కనిపించకుండా మనం జాయింట్ చేయొచ్చని. కాకపోతే నేనైతే అట్లా పెట్టలేదు. ఇలాగే ఉంచేసాను. ఎందుకంటే ఒకవైపు వేసుకునేటట్టు కుట్టమని చెప్పారు. చెప్పాను కదండీ ముందుగానే. అంటే సారీ మనం ఎలాగ పర్ట్ చెంగు ఫోల్డింగ్ పెట్టేసుకుంటామో ఆ విధంగా ఫోల్డింగ్ చేస్తే ఒకవైపు కరెక్ట్‌గా వచ్చేస్తదండి. అంటే ఈ ఓన్లీ మెరూన్ క్లాత్ మాత్రమే పైకి కనిపించేటట్టు వస్తదనమాట. కవర్ చేసేయవచ్చు. అంతే అవుద్దండి. లేదంటే ఎందుకంటే పైన కిందన సారీకి ఒకే లెవెల్‌లోన బార్డర్ అనేది ఇవ్వలేదండి. ఒకవైపు పెద్దది ఇచ్చారు. ఒకవైపు చిన్నది ఇచ్చారు కాబట్టి ఇట్లానే వస్తదనమాట. అందుకోసం. ఇంగ చూసారా? ఈ సైడ్ నుండి ఖర్చు దగ్గర మాత్రం ఫోల్డింగ్ చేసి ఇలా కుట్టేయడమే. నార్మల్‌గా చీరకి ఎలాగ అంచులు కుడతామో అలాగా వేసేయవచ్చండి. అయితే ఇలా కుట్టేసరికి ఫ్రంట్, బ్యాక్ 2 సైడ్‌లు కూడా కుచ్చులొచ్చినట్టుగా కూడా వచ్చేస్తదండి. మీకు చూపిస్తాను ఫైనల్ లుక్ అనేది. సో, నీట్‌గా ఇలా కుట్టు వేసుకొని వచ్చేయండి. జిగ్‌జాగ్ అయినా చేసుకోవచ్చు పర్వాలేదు. కాకపోతే అంచు కుట్టిస్తే స్టిఫ్‌గా ఉంటదనమాట. బావుంటది. ఈ దారాలనేవి బయటికి కనిపించకుండా నీట్‌గా ఉంటాయండి. సో, చూసారు కదండీ! 1 మీటర్ క్లాత్ ఉన్నా సరే మన చున్నీ అనేది ఈ విధంగా రెడీ చేసుకోవచ్చు. దీని తాలూకు డ్రెస్ అనేది ముందు వీడియోలో కటింగ్, స్టిచ్చింగ్ 2 పోస్ట్ చేశానండి. ఒకసారి చూడండి. మిగిలిన క్లాత్‌తోని ఇలా చున్నీ కింద రెడీ చేశాను. ఇగో చూసారా ఒకవైపు టజల్స్ అనేవి ఇటు వచ్చాయి. రెండో సైడ్ గూడా వస్తున్నాయన్నమాట.
ఇగో చూసారా ఇటువైపు వచ్చాయి. అలాగే 2 సైడ్ గూడా వస్తాయండి. కరెక్ట్‌గా వచ్చేస్తదనమాట. బానే ఉంటదండి. సో, చూసారు కదండీ! ఈ విధంగా చాలా సింపుల్‌గా మనం డిజైన్ అనేది చేసేసుకోవచ్చు. ఇగోండి ఇలాగా నీట్‌గా వచ్చేసింది. సో, ఇంతేనండి వీడియో. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. సో, ఫ్రెండ్స్ అక్కడైతే హైప్ వస్తుంది కదండీ! హైప్ పాయింట్స్ ఇవ్వండి. అలాగైతే ఈ వీడియో అనేది ఇంకొంతమందికి షేర్ అవుతది.